ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి 63వ సంకీర్తన 8వ చరణం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ప్రియులారా, ఎప్పుడైతే మనము జీవము కలిగిన దేవుణ్ణి హత్తుకొని ఆయనను వెంబడిస్తామో, ఆయన మనల్ని ఆదుకొని మనల్ని సజీవమైన మార్గంలో నడిపిస్తాడని ఈ దిన దేవుని వాక్కు మిమ్మల్ని బలపరుచుచున్నది. ఈ 8వ చరణములో కీర్తనాకారుడు మహారాజు అయిన దావీదు అంటున్నాడు కదా, ప్రియులారా, దేవుని కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది, ఆ కుడి చెయ్యే నన్ను బలపరుస్తున్నది, దేవుని బాహువు నన్ను నడిపించుచున్నది. జీవము కలిగిన దేవుని బాహువు శ్రమల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి నన్ను బయటికి తీసుకువచ్చి నన్ను బలపరుస్తూ ఉన్నది అని అంటున్నాడు. ఎప్పుడు దావీదు దేవుని బాహువు యొక్క ఆదరణ పొందుకున్నాడు? దేవుని బాహువుతో సహాయాన్ని ఎప్పుడు దావీదు పొందుకున్నాడంటే, ఆ పైన అంటున్నాడు కదా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అనగా, ఎప్పుడైతే దావీదు దేవుణ్ణి అంటి వెంబడించడం మొదలు పెట్టాడో, జీవము కలిగిన దేవుడు తన బాహువుతో దావీదును ఆదుకొనటం మొదలు పెట్టాడంటండి. బాహువు అనగా తన యొక్క శక్తితో, తన ఘనమైన కార్యముతో దావీదును ఆదుకొనటం ప్రారంభించాడంట. ఆదుకొనటం అనబడిన మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే అప్హోల్డ్ అనబడి రాయబడి ఉంది. అప్హోల్డ్ అనగా ఏంటంటే పట్టుకోవడం. ప్రియులారా, దావీదును శ్రమలో, మరణ ఛాయలలో పడిపోకుండగా దావీదును దేవుడు పట్టుకున్నాడంట తన కుడి హస్తముతో. ప్రియులారా, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అనగా అర్థమేమిటి? ఈనాడు ఆత్మీయులుగున్న మనము దేవుని బాహువుతో ఆదరణ పొందాలంటే, దేవుని బాహువు మనల్ని పట్టుకోవాలంటే, ఈ లోక శ్రమలలో, ఈ లోక పాపములో, ఈ లోకేచ్ఛలలో మనము పడిపోకుండగా దేవుని కుడి చెయ్యి మనల్ని పట్టుకొని మనల్ని ఆదరించాలంటే దేవుని వాక్యాన్ని హత్తుకుని వారుగా ఉండాలి. అర్థం చేసుకుందాం ఈ వచనాన్ని జాగ్రత్తగా. అంటున్నాడు కదా దావీదు 8వ చరణంలో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అంటి అనగేంటంటే, ఒక జిగురు ఎలాగైతే మనకి అంటుకొని అతకబడి ఉంటుందో, ఎలా సెపరేట్ చేయలేమో, ఎలా స్టిక్ అయిపోయి ఉంటుందో, అలా నా ప్రాణము ప్రభువా నీకు స్టిక్ అయిపోయి ఉన్నది, అంతగా నీకు సమీపం అయిపోయి ఉన్నది. నేను నిన్ను హత్తుకొని వెంబడిస్తున్నా, అందుకే నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుందయ్యా అని దావీదు అంటున్నాడు. ఈ వాక్కును వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఈ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నామకార్థమైన భక్తి కాదండి, పైపైన విశ్వాసము కాదండి, దేవునితో అతకబడిన వారిగా ఉండాలి, అంటు కట్టబడిన వారిగా మనము ఉండాలి. ఆయనకు మనం స్టిక్ అయిపోయి ఉండాలండి. ఏదో నామకార్థముగా ఉన్నామని కాదు, కానీ మన ప్రాణము దేవునితో స్టిక్ అయిపోయి ఆయన ఆజ్ఞలను అనుసరించువారుగా, వెంబడించువారుగా ఉంటే సర్వోన్నతుని హస్తము మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. ఆ హస్తము మనల్ని ఆదుకుంటూ ఉంటుంది. ఈ లోకంలో వేటిలో మనం పడిపోకుండా ఆ హస్తము మనల్ని అప్హోల్డ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవునికి అతి సమీపముగా ఉండటానికి మీరు ప్రయాసపడండి. నామకార్థముగా ఉండి సాటిస్ఫై అవ్వద్దు ప్రియులారా. దావీదు అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటుకొని ఉంది. అంటే ఒక గ్లూ ఎలాగైతే స్టిక్ అయి ఉంటుందో, నా ప్రాణము నిన్ను అంటుకుందయ్యా. మన మధ్యన ఏమీ లేవు, మన మధ్యన అడ్డుగా ఏమీ లేవు అని దావీదు అంటున్నాడు. ఈనాడు నీ ప్రాణము దేవుణ్ణి హత్తుకొని ఉన్నదా? దేవుణ్ణి అంటుకొని ఉన్నదా? లేదా నీకు దేవునికి మధ్యన ఈ లోకము, ఈ లోకాశలు, ఈ లోకెచ్చలు అడ్డముగా ఉన్నాయా? ఒకటి ఆలోచన చేసుకో ప్రియ సహోదరుడ, సహోదరి. ఈ 2021లో దేవుని హస్తము చేత నువ్వు ఆదుకొనబడాలంటే, ఆ హస్తము నిన్ను పట్టుకోవాలంటే, ఆ హస్తము నిన్ను నడిపించాలంటే దేవునితో నువ్వు అతకబడి ఉండాలి. అప్పుడే దేవుని సహాయం మనం పొందుకోగలం. కాబట్టి ఈ దినము నుంచి వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవునికి అతకబడి ఉందాం, ప్రార్థన ద్వారా దేవునికి అతకబడి ఉందాం, ఆయనతో ఫెలోషిప్ ద్వారా అతకబడి ఉందాం, దేవుని మందిరముకు వెళ్ళటము ద్వారా ఆయనతో అతకబడి ఉండి ఆయన ద్వారా ఆదరణ పొందుతాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములయ్యా.
ఆనాడు దావీదు అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటుకొని వెంబడిస్తుందని. ఆ ఆత్మీయ జీవితంలో మేము కలిగి ఉండాలని ఈనాడు నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. ఆత్మీయులుగా ఉన్న మేము నీతో అతకబడి ఉండాలి, నిన్ను వెంబడించేవారిగా ఉండాలి. అప్పుడే నీ హస్తము ప్రభువా మమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు, మమ్మల్ని నడిపిస్తారు. ఇలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి పరిపూర్ణ విశ్వాసులుగా జీవించి ఈ లోకానికి అనేక మందికి మాదిరికరముగా ఉండే భాగ్యము నిమ్మని, ఈ వాక్కు వింటున్న మా ప్రియులందరిని ఆశీర్వదించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి దైవర్తమానములను ప్రతి దినము మీరు పొందుకోవాలనుకుంటే, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయాలనుకుంటే ఈ క్రింద ఉన్న నెంబర్ను మీరు సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యూ.